హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శౌర్య వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ నీకు ఇప్పుడు ఎలా ఉంది, బాగానే ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్కి ఇప్పుడు అమ్మకు బాగానే ఉంది, మరి కొద్ది రోజుల్లో కోలుకొని బాగా నడుస్తుంది, నీతో మాట్లాడుతుంది, నీతో ఆటలు కూడా ఆడుతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న శౌర్య అయితే, అవునా, అదే నాకు కూడా నానమ్మ చెప్పింది, అమ్మని నాన్న జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వస్తాడు అని అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్, దీప వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న కార్తీక్ మాత్రం, నువ్వు నేను కింద పడుకుందాం రా శౌర్య అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప అయితే, అలా ఏమీ పర్వాలేదు బాబు, మనం ముగ్గురం ఈ మంచం మీద సర్దుకుందాం రండి అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ మాత్రం, లేదు దీప, నీకు కాస్త నయం అయ్యే వరకు ఇలా ఉంటేనే చాలా మంచిది, నీకు శౌర్య ఏమైనా చేయగానే కాళ్ళేమో తగిలిచ్చిందేమో అని చెప్పేసి ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ నీకు నొప్పి వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న శౌర్య, నేను నానమ్మ దగ్గరికి పడుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ అయితే చాలా సంతోషించి, సరే నువ్వు నానమ్మ దగ్గర వెళ్ళి అక్కడున్న దీపకి ట్యాబ్లెట్స్ ఇచ్చి ట్యాబ్లెట్స్ వేసుకో అని అంటూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న దీప అయితే చాలా సంతోషిస్తూ ఆ ట్యాబ్లెట్స్ని అయితే వేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంది దీప నీకు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప అయితే, మీరు ఉన్నారు కదా బాబు, నన్ను చాలా చక్కగా చూసుకుంటున్నారు, ఇప్పుడు నాకు బాగానే ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ అయితే చాలా సంతోషిస్తూ, ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావు, కానీ ఇంకా కొద్ది రోజుల పాటు నువ్వు బెడ్ మీద నుండి లేచి ఏ పనులు చేయకుండా ఉంటేనే ఇంకా బాగుంటుంది, నువ్వు ఇంకా సవ్యంగా లేచి అన్ని పనులు చేసుకోగలవు, అందుకే కొన్ని రోజుల పాటు నువ్వు రెస్ట్ తీసుకుంటేనే చాలా మంచిది దీప, నువ్వు రెస్ట్ తీసుకో, ఆ తర్వాత అన్ని పనులు చూసుకోవచ్చు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప అయితే చాలా సంతోషిస్తూ, సరే బాబు అన్ని తర్వాత చూసుకుంటాను, నా ఆరోగ్యం ముందు చూసుకుంటాను అని అంటూ ఉంటుంది.